దేవుని నామానికి స్తోత్రంలో ఉదయకాల ధ్యానం నాకు మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాము. దేవుని యొక్క మాటలను ఉదయకాలం అందే మనం ధ్యానం చేయడం, దినమంతటికి కూడా దేవుడు మనకు ఏం బోధిస్తున్నాడో దానిని వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. క్రైస్తవ జీవితంలో వాక్యమును ఉదయకాలమే ధ్యానం చేయాల్సి ఉంటుంది. అది దినమంతటికి కూడా మన యొక్క నడతలో సహాయం చేస్తుంది. అందుకని ఉదయకాలం అందు మీ దగ్గరకు మేము దైవ వాక్యమును తీసుకొని వస్తున్నాము. సామెతల గ్రంథంలో జ్ఞానవంతుడైన జ్ఞానమును సంపాదించుకున్న సొలొమోను మనకు జ్ఞానోపదేశమును చేస్తూ ఉన్నారు. 12వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనం చూడబోయేటువంటి అంశం ద జాయ్ అండ్ నాలెడ్జ్ ఇన్ రైచియస్నెస్. నీతివంతంగా జీవించడంలో మనకు లభించే జ్ఞానము, అలాగనే సంతోషం, జాయ్. ఇంకా మనం ఏం చెప్పొచ్చు అంటే ద హార్ట్, వాట్ ఈస్ ద హార్ట్ దట్ ప్లీజెస్ ద లార్డ్. దేవుని సంతోషపెట్టే హృదయం ఏ విధంగా ఉంటుంది అనే దానిని మనం ఈరోజు చూడబోతున్నాము. సో బిఫోర్ వి రీడ్ ఫ్రమ్ చాప్టర్ 12 of Proverbs, chapter 12, verses 20 to 23, let us ask for the guidance of the Holy Spirit. పరిశుద్ధుడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మీ మాటలు మా హృదయములలోనికి వెళ్ళి కార్యమును జరిగించినట్లుగా పరిశుద్ధాత్మని సహాయముతో మేము మీ మాటలను ధ్యానం చేయడానికి కృప దయచేయండి. మీ మాటలు వట్టి మాటలు కాదు ప్రభువా, జీవితములను ట్రాన్స్ఫార్మ్ చేసే మీ మాటలు తండ్రి. మా జీవితములను మీ స్వరూపంలోనికి మార్చుతూ నందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ కాలం కూడా మీ యొక్క సన్నిధి కోసం మీ వైపు ఎదురు చూస్తూ మా ప్రియులను మాములను తృప్తిపరచుమని, మా హృదయములకు అవసరమైన వాక్యము అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Let us see Proverbs chapter 12 verse 20 onwards. 20వ వచనం నుంచి మనము ధ్యానం చేద్దాము. 20వ వచనం 12-20. కీడు కల్పించు వారి హృదయంలో మోసం కలదు. కీడు కల్పించు వారి హృదయంలో మోసం కలదు. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. ఈ వచనంలో ప్లాటింగ్ ఈవిల్ అండ్ ప్రమోటింగ్ పీస్, ఒక వ్యక్తిని గురించి కీడు కల్పించాలి అని మనం అనుకుంటున్నప్పుడు ఆ హృదయంలో ఖచ్చితంగా డిసీట్ ఉంటుంది అనేది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. సో when you look at the English version, deceit is in the heart of them that imagine evil అని కింగ్ జేమ్స్ వర్షన్ చెప్తోంది. లేదంటే deceit is in the heart of those who devise evil, but counselors of peace have joy. ఎవరైతే నీతిని సమాధానపరచడానికి ఆలోచన చెప్తారే వారి యొక్క హృదయములలో సంతోషం ఉంటుంది, అంటే సంతోషభరితులుగా ఉంటారు. ఈ భక్తిహీనులు, లేదు అంటే అబద్ధం ఆడేటువంటి వారు, కీడు కల్పించేవారు, they have the need to lie, and this is their habit. The habit of lying is seen in these people. భక్తిహీనుల యొక్క అలవాటు ఏంటంటే ప్రతిదానికి అబద్ధం చెప్తూ ఉంటారు. నోరు తెరిస్తే అబద్ధం చెప్తూ ఉంటారు. ఎందుకంటే దే సీక్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గాడ్లీనెస్. దేవుని యొక్క నీతిని నెరవేర్చాలని ఆలోచన ఏమాత్రం లేనప్పుడు మన స్వార్థపూరితమైన ఆలోచనలు, స్వార్థపూరితమైన గోల్స్ని మనం
చేరుకోవడం కోసం ఇతరుల మీద అబద్ధాలు చెప్పేటువంటి వారంగా ఉంటాము. తర్వాత కీడు కల్పించే వారంగా ఉంటాము. ఎందుచేతనంటే హృదయంలో మోసం ఉంది. జెరెమీయా చాలా చక్కగా చెప్తాడు కదా, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని అంటాడు. జెరెమీయా 17లో మనం కనుక చూసినట్టయితే ఈ సేస్, ఆయన ఏమంటాడంటే verse 9లో, హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అది ఎవరినో మోసం చేసే దానికంటే ముందుగా మనలనే మోసం చేస్తుంది. యాకోబు ఏసావుల గురించినటువంటి వృత్తాంతాన్ని మనం Genesis 25లో చదువుకుంటాము. we see them in the book of Genesis. అయితే ఈ డిసీట్ఫుల్ థాట్స్ ఉంది కదా, కీడు కల్పించాలని అనుకుంటున్నాడే, అది తన హృదయంలో మోసం ఉండటాన్ని బట్టే తన అన్నకు కీడు కలిగిస్తున్నట్లుగా చూస్తాము. 25వ అధ్యాయంలో 25వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాము. 25వ అధ్యాయం 29వ వచనంలో, ఒకనాడు యాకోబు కలగోర వంటకం వండుచుండగా ఏసావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్ము అని అడిగాడు. అంటే తన హృదయంలో ఏముంది? మోసం ఉంది. అన్నను మోసం చేయాలని అనుకుంటున్నాడు. అన్న యొక్క జ్యేష్ఠత్వం తాను సంపాదించుకోవాలని అనుకుంటున్నాడు. కానీ ఇంతకుముందు చాలా స్పష్టంగా దేవుడు ప్రసూతి కాలంన 24వ వచనం చూస్తే, రెబెకా గర్భమందు కవలవారు ఉండిరి, మొదటివాడు ఎర్రని వాడుగా బయటకు వచ్చాడు. అయితే ముందుగా 23వ వచనంలో దేవుడు ఆమెకు చెప్పాడు, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టమయ్యుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని చెప్పాడు. అయితే దేవుడు ఆ సమయం, దేవుని యొక్క సమయం రాకముందుగానే ఏసావు దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని మోసం చేసి సంపాదించుకోవాలని అనుకున్నాడు. నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వు అంటే, నేను చచ్చిపోబోతున్నాను కదా, నా జ్యేష్ఠత్వం నాకెందుకు అని చెప్పి అతనికి ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు నేడు నాతో ప్రమాణం చేయుము అని అంటున్నాడు, ప్రామిస్ చెయ్యి అని అంటున్నాడు. ఆ విధంగా అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేశాడు అని ఇక్కడ చదువుకుంటాము. అయితే తాను చేసినటువంటి ఈ పని చూసినట్టయితే మనకు అర్థం అవుతుంది, తన యొక్క మనస్సులో ఆల్రెడీ అన్నను మోసం చేయాలనే ఆలోచన ఉంది, కీడు చేయాలని అనుకుంటున్నాడు. మోసం ఉంది తన హృదయంలో. 18వ వచనం చూస్తే 27:18లో దానినే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. అతడు తన తండ్రి వద్దకు వచ్చి, నా తండ్రి అని పిలువగా, ఏమి నా కుమారుడా, నీవెవరు అని అడిగాడు. అడిగితే అందుకు యాకోబు ఏమంటున్నాడు, నేను యాకోబుని అనట్లేదు, నేను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినమని చెప్పాడు. అప్పుడు తండ్రి అడుగుతూ ఉన్నాడు, ఇస్సాకు అడుగుతూ ఉన్నాడు, నా కుమారుడా, ఇంత శీఘ్రంగా అది నీకెట్లు దొరికాను అంటే, ఈజ్ ఎ డిసీట్ఫుల్ మ్యాన్ కదా. వెంటనే నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాడు. ఎంత పెద్ద అబద్ధం చెప్తున్నాడో చూడండి. తల్లి చెప్పినప్పుడు వెంటనే ఏం చేశాడు, వెళ్ళి తన మందలో ఉన్నటువంటి దానిని సిద్ధపరిచి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలను సంపాదించుకోవడం కోసం దొంగతనంగా, డిసీట్ఫుల్గా.
దేవుడే సహాయం చేశాడు అని అంటున్నాడు. మళ్ళీ 24వ వచనంలో ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడగగా యాకోబు నేనే అని అంటూ ఉన్నాడు. ఈ విధంగా తన తండ్రిని ఎలాగూ మోసం చేశాడో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాము యాకోబు యొక్క వృత్తాంతంలో. అయితే తర్వాత వచ్చేపాటికి మనము ఇఫ్ వి సీ ఇన్ ద లేటర్ చాప్టర్స్ 32nd చాప్టర్లోను 33rd చాప్టర్లోను జెనసిస్లో చూస్తే దేవుడు యాకోబు నాకు ప్రత్యక్షమయ్యాడు, తర్వాత తాను ఒక్కడే మిగిలిపోయాడన్న సంగతి 32వ వచనంలో చూస్తాము. నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అని అనబడదు అని దేవుడు తన యొక్క పేరును మార్చివేశాడు. ఆ తర్వాత 33వ వచనంలో తాను తన యొక్క హృదయము మారినట్లుగా కనిపించింది, కానీ మరలా తన అన్నను మోసం చేసినట్టుగానే ఇక్కడ మనము చూడవచ్చు. అయితే హృదయములను మార్చగలిగిన వాడు దేవుడు. మోసకరమైన హృదయం అయినప్పటికీ కూడా హృదయమును మార్చి ఆయన మనకు నూతన హృదయమును ఇవ్వగలడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులో ఉన్నవారు నూతన సృష్టి అని కొరింథీయులకు రాస్తున్నప్పుడు 2వ పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. అందుచేత ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సత్యాన్ని, సొలొమోను చెప్తున్న సత్యాన్ని, కీడు కల్పించు వారి హృదయంలో మోసం ఉంటుంది. యాకోబు హృదయంలో మోసం ఉంది. ఈ ఉదయకాలమందు నీ హృదయంలో మోసం కనుక ఉన్నట్లయితే దానిని నీవు విడిచిపెట్టాల్సి ఉంటుంది. సమాధానపరిచే వారంగా ఉండాలి. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుతారు. ఇప్పుడు జేకబ్ ఏం చేశాడు అంటే తన చెడుతనపు పంటకై దున్ని పాపమును కోతకోసుకున్నాడు అని హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది. ఏమైంది? పారిపోవాల్సి వచ్చింది. తల్లిదండ్రుల దగ్గర నుంచి పారిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊడిగం చేస్తూ ఉన్నాడు తన మామగారికి. అన్నను మోసం చేశాడు, అలాగే మామగారు అతనిని మోసం చేశాడు. మనం ఏం విత్తుతామో అదే కోస్తాం, కాబట్టి మోసపోవద్దు అని దైవవాక్యం మనకు తెలియజేస్తుంది. కానీ మనం చేయవలసింది ఏంటంటే ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను అని యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో దేవుడు మనకు సెలవిస్తున్నాడు. సో పీస్ మేకింగ్, సమాధాన పరిచేటువంటి వారంగా మనం ఉండాలి. అంటే దేవుని యొక్క పూర్ణ శాంతి కలిగిన వారంగా మనం ఉండాలంటే ఆయన మీద మనం ఆనుకునేటువంటి వారంగా ఉండాలి. సమాధాన పరచువారు ధన్యులు అని మాథ్యూ చాప్టర్ 5:9 చెప్తూ ఉంది. అలాగే రోమీయులకు రాసినప్పుడు 12వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడంటే 12:18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండుడి. పౌలు కూడా ఏమంటున్నాడు, ఫిలిపియన్స్కి రాస్తున్నప్పుడు ఇద్దరు అక్కడ ఫ్యూడింగ్ విమెన్ ఉన్నారు, అనగా వారికి ఇద్దరి మధ్యన కూడా కొట్లాట ఉంటున్నది. 4వ అధ్యాయంలో ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడి అని యోదియను సుంటికేను బతిమాలుకుంటున్నాను. వీరిద్దరికి కూడా దే వర్ ఫ్యూడింగ్ విమెన్, అంటే వీరిద్దరికి పడట్లేదు, సమాధానం లేదు. అందుకే వీరిని ఎంకరేజ్ చేస్తున్నాడు, మీరు సమాధానం కలిగి ఉండండి. ఎలాగా అంటే దేవుని యొక్క మాటతో మనం ఎప్పుడు కూడా మన యొక్క హృదయమును నింపుకునే వారంగా ఉండాలి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండాలి. ప్రభువునందు తర్వాత ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. అప్పుడు మీరు ఇతరులతో ఎప్పుడు కూడా జగడమాడేవారిగా ఉండరు. కాబట్టి ఈ రెండు విషయాలు అపోజిట్. ఒకటి, కీడు కల్పించే వారి హృదయంలో మోసం ఉంటుంది. రెండవది, సమాధానపరిచేటువంటి వారు ఎల్లప్పుడూ కూడా సమాధానం కలిగిన వారిగా ఉంటారు.
ఉంటారు అకార్డింగ్ టు 5:9 ఆఫ్ ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ. లెట్స్ సీ వర్స్ 21. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందరు. ఇప్పుడు చాలాసార్లు మనకు క్రైస్తవులైనటువంటి వారికి కొన్ని ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. ధర్మ సందేహాలు, ఆ ధర్మ సందేహాలు ఏంటంటే, ఇప్పుడు ఈ మాట చదువుకున్నాం అనుకోండి, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు అంటే ఇది ఒక జనరల్ పర్పస్ స్టేట్మెంట్ ఆఫ్ కామన్ సెన్స్తో అర్థం చేసుకోవాలి. అంతేగాని దేవుడు మనకి ఏ ఆపద సంభవించదని చెప్పాడు కదా, మరి ఎందుకు ఆపద సంభవించింది అని ఆలోచన చెయ్యకూడదు. కీర్తనకారుడు 73వ కీర్తనలో దుష్టుల యొక్క క్షేమాన్ని చూసినప్పుడు తన మనస్సున మత్సరపడ్డాడు. 73వ కీర్తన 2-3 వచనాలలో చూసినట్టయితే 3వ వచనంలో, భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడ్డాడు. He became envious. ఎందుకని అంటే he was looking at the prosperity of the wicked. భక్తిహీనులు క్షేమంగా ఉంటున్నారు, అయితే మాకెందుకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి అనేది ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, భక్తిహీనులు క్షేమంగా ఎలా ఉంటారు? దేవుని బిడ్డలైన వారు కదా క్షేమంగా ఉండాలి. హబక్కూకు గ్రంథంలో మనం చూసినట్టయితే verse 2-4 of chapter 1, హబక్కూకు గ్రంథం. Let us see Habakkuk chapter 1 verses 2-4. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారం జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషం చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనము బలాత్కారము అగపడుచున్నది, జగడము కలహము రేగుచున్నది. అందువలన ధర్మశాస్త్రం నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడూనూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది అని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు హబక్కక్. హీ ఈస్ కంప్లైనింగ్ టు గాడ్. దేవునికి ఒక కంప్లైంట్ని హౌ లాంగ్ షల్ ఐ క్రై ఓ లార్డ్. మరి భక్తిహీనులైనటువంటి వారికేమో కీడు కలుగుతుంది, నీతిమంతులకు ఆపద సంభవించదని ఎలా చెప్తున్నాడు దేవుడు అంటే, the righteous people, they put themselves at much risk in the consequences than those who dabble in evil. కీడు చేసేటువంటి వారు భక్తిహీనులైనటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మరలా let us go to 73, Psalm 73లో తన హృదయంలో మత్సరపడ్డాడు కదా ఆసాపు. తన యొక్క కీర్తనలో హృదయంలో మత్సరపడ్డాడు. ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. 17వ వచనం అంటున్నాడు, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంటాను. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తే అర్థమయ్యింది ఏంటి? నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోవుదురు, మహాభయం చేత వారు కడమొట్ట నశించుదురు. కడమొట్ట నశించిపోతారు అంటే దే విల్ బి డిస్ట్రాయిడ్. డెజొలేషన్, డిస్ట్రక్షన్ వారికి వస్తుంది. అందుకని ఇటువంటి డిస్ట్రక్షన్, ఇటర్నల్ డిస్ట్రక్షన్ రాకుండా మన మీదకి దేవుడు మనలను కాపాడుతాడు. అటువంటి ఆపద మన మీదకి రాదు. ఇటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే,
ఒడిలో అగ్ని ఉంచుకుంటే వస్త్రములు కాలకుండా ఉంటాయా అని అంటాడు. ఇక్కడ ఆరవ అధ్యాయంలో మనం చూసినట్టయితే 27-28 వచనాలలో, ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. నిప్పుల మీద నడిస్తే పాదాలు కమలకుండా ఎలా ఉంటాయి? దే విల్ బి దేర్ క్లోత్స్ విల్ బి బర్న్డ్ అండ్ దేర్ palms, వారి యొక్క పాదాలు, దేర్ ఫుట్ ఆర్ దేర్ ఫీట్ విల్ బి స్కాచ్డ్. వారి యొక్క పాదాలు కమలకుండా ఎలా ఉంటాయి? అందుకనే మనము ఎల్లప్పుడూ కూడా దేవుడు మనలను ఒక మంచి పొజిషన్లోనే ఉంచాడు అనే విషయాన్ని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క వస్త్రములు కాలిపోకుండా చేస్తాడు, మన యొక్క పాదములు కమిలిపోకుండా చేస్తాడు. ఈ ఈవిల్ పీపుల్కి ఖచ్చితంగా ఈ రెండు ఎదురవుతాయి, అవి మనకు ఎదురు కావు. యోబు యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే అతనికి ఎన్నో శ్రమలు వచ్చేసాయి. మొదటి అధ్యాయం 12వ వచనంలో చూస్తే, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి ఏమాత్రమును హాని చేయకూడదని అపవాదికి సెలవు ఇయ్యగా యెహోవా సన్నిధిలో నుంచి వాడు బయలు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ చివరి వరకు గనక మనం చూసినట్టయితే ఒకే రోజు తన యొక్క ఆస్తంతటిని న్యూమరస్ ట్రయల్స్, హార్డ్ ట్రయల్స్ హీ ఎక్స్పీరియన్స్డ్. కానీ ఏమంటున్నాడు 19వ అధ్యాయంలో, నా విమోచకుడు సజీవుడనియు, 25వ వచనం, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మం చీకిపోయిన తరువాత శరీరంతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేను చూచెదను, మరి ఎవ్వరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను అని చెప్తూ ఉన్నాడు. తన యొక్క పరిస్థితి అంతా కూడా పాడైపోయినప్పుడు, తనకున్నదంతా పోగొట్టుకున్నప్పుడు, తన ఆరోగ్యం కూడా పోయినప్పుడు చెప్తున్నటువంటి మాటలు, నేనే చూస్తాను, ఐ విల్ సీ హిమ్, హీ ఈస్ బిలీవింగ్ ఇన్ ద రిజరక్షన్ ఆఫ్ ద డెడ్. సో ఇది ఒక ప్రాఫెసీ అని చెప్పచ్చు. నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద వస్తాడు, వచ్చినప్పుడు నా చర్మం చీకిపోయినా శరీరంతో నేను దేవుణ్ణి చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తాను, కన్నులారా చూస్తాను అంటున్నాడు. దట్ ఈస్ ద హోప్ ఆఫ్ రిజరక్షన్. మనకి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా, ఈవెన్ ఇన్ అవర్ ఇల్నెసెస్, లాస్ ఆఫ్ ప్రాపర్టీ, లాస్ ఆఫ్ లవ్డ్ వన్స్, మనకు ప్రియమైన వారు చనిపోయినప్పటికీ, లేదంటే విడిచిపెట్టినప్పటికీ, ఇంకా మనకు ఫైనాన్షియల్ లాసెస్ వచ్చినప్పటికీ కూడా దేవుడు తన యొక్క కృపను మనకు సప్లై చేసి మనలను స్ట్రెంథెన్ చేస్తాడు, మనకు నిరీక్షణను ఆయన కలుగు చేస్తాడు. Let's go to verse 22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. అబామినేషన్, దేవునికి అసహ్యమైనవి, వాటిని గురించి ఈ చాప్టర్ 6లో చెప్పాడు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. ఇందులో లయింగ్ టంగ్ అనేది 2వది. కల్లలాడు నాలుక అంటే లయింగ్ టంగ్. ఇక్కడ ఏం రాయబడి ఉంది? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. ఎక్సోడస్ చాప్టర్ 20 verse 16లో గనక మనం చూస్తే 20:16లో, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు అని చెప్పాడు. అలాగే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడేవాడు కాడు అని అఫర్మ్ చేస్తూ ఉన్నాడు. అలాగనే మనము 21వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో చూస్తే ఎవరెవరు ఈ
సల్ఫర్లోనో ఫైర్లోనో బర్న్ అయిపోతారో వారి యొక్క లిస్ట్ మనకు ఇవ్వబడి ఉంది 21:8. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, తర్వాత అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాల్పొందుదురు. ఇది 2వ మరణం. సో అబద్ధం ఆడితే ఎక్కడికి వెళ్తాం? ఈ అగ్నిగుండంలోనికి వెళ్తాం. దిస్ ఈస్ ద సెకండ్ డెత్. అందుచేత మనం ఎప్పుడు కూడా ఫెయిత్ఫుల్గా ఉండే వారంగా ఉండాలి. వీ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్. దేవునికి నమ్మకమైన వారంగా ఉండాలి. అబద్ధాలు చెప్పే వారంగా ఏమాత్రమును ఉండకూడదు. అందుకే ఇక్కడ తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ, అంటే ఇది ఉపదేశ సారమేదనగా. ఉపదేశ సారం అంటే ఏదైతే మనకు ఇన్స్ట్రక్షన్ చేయబడుతుందో దాని యొక్క సమరీ ఏంటంటే పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం, దీని నుంచి కలిగే ప్రేమయే. సో టు యాక్ట్ ఫెయిత్ఫుల్లీ ఈజ్ టు డూ వాట్ కరెస్పాండ్స్ టు క్లీన్ కాన్షియన్స్ అని చెప్తూ ఉన్నాడు. అందుకే మన మాట అవునన్నది అవునన్నట్టుగాను, కాదన్నది కాదన్నట్టుగాను ఉండాలని మత్తయి సువార్త 5:37లో యేసు ప్రభు చెప్తున్నారు. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది. మోర్ దాన్ దిస్ కమ్స్ ఫ్రమ్ ఈవిల్ అని యేసు ప్రభు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సత్యవర్ధనులు ఆయనకు ఇష్టలు. అందుకే మనం సత్యమయ్యున్న యేసు ప్రభు శిష్యులంగా సత్యమునే పలికేవారంగా ఉండాలి. ఆయనకి ఇష్టలంగా ఉంటాం. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వమును వెల్లడి చేయుదురు. వివేకి అయినటువంటి వారు అంటే కీపింగ్ కంట్రోల్ ఆఫ్ ద థింగ్స్. మనకు వివేకం ఉన్నదనుకోండి, మన విద్యను అందరికీ కూడా కనిపించాలి అని, ప్రదర్శించాలని అనుకోము. కానీ ఒక ప్రావర్బ్ ఉంది, ఇట్ ఈస్ బెటర్ టు బీ సైలెంట్ అండ్ థాట్ ఎ ఫూల్. అంటే మనం నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఉంటే మనలను ఫూల్ అని అనుకోవచ్చు, మూర్ఖులు అని అనుకోవచ్చు. కానీ మనము వీ షుడ్ నాట్ స్పీక్ అండ్ రిమూవ్ ఆల్ డౌట్. మనం ఎప్పుడు కూడా సెన్సిబుల్గా ఉండాలి. ప్రూడెంట్ అని ఇంగ్లీష్లో వాడబడుతుంది. వివేకి అయినటువంటి వాడు అంటే సెన్సిబుల్గా ఉంటాడు, చాలా సెన్సిబుల్గా ఉంటాడు అని. ఈ ఫూలిష్ పీపుల్ ఉన్నారనుకోండి, మూర్ఖులైనటువంటి వారు, వారి హృదయంలో ఏది కూడా దాచిపెట్టుకోవడం వారి వలన కాదు. ఎందుకంటే ఏదైనా సరే వారికి ఒక విషయం, ఒక సమాచారం తెలిసిందనుకోండి, ఆ సమాచారం వారి యొక్క ఇయర్స్లోనికో లేదంటే వారి యొక్క మైండ్స్లోనికో వచ్చిందనుకోండి, వెంటనే అది ఎగిరి బయటకు వచ్చేస్తుంది. అందుకే ద హార్ట్ ఆఫ్ ద ఫూలిష్ ఈజ్ ఎ స్ప్రింగ్ బోర్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మాట్లాడుతూనే ఉంటారు. స్ప్రింగ్ బోర్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక ఐడియా వారి యొక్క హృదయంలోనికి వచ్చింది అంటే ఇట్ కమ్స్ ఫ్లయింగ్ అవుట్ ఆఫ్ ద మౌత్. అది దాగదు, బయటికి వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా భక్తిహీనులైన వారుంటే, వివేకులైనటువంటి వారు ఏదైనా ఒక విషయం వారికి వినిపిస్తే దానిని జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకుంటారు. దే విల్ కీప్ దెమ్ ఇన్ దేర్ హార్ట్, సీక్రెట్గా ఉంచుకుంటారు. ఎందుకంటే ఇది దేవుని యొక్క మర్మం అని తెలుసుకుంటారు కనుక ఈ మర్మంలను ఎప్పుడు బయలుపరచాలి అనేది వారికి బాగా తెలుసు. ఈ థాట్స్ని అబ్జార్బ్ చేసుకొని ఈ ఐడియాస్ని, నాలెడ్జ్ని అంతటిని కూడా తనలో గుప్తమై ఉండేలాగా జాగ్రత్తగా పెట్టుకుంటారు. నోరు ఎలా పడితే అలాగూ, వివేకుల యొక్క నోరు ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడరు. అందుకే
మనం ఎప్పుడైనా సరే వివేకవంతులంగా ఉండటానికే దేవుడు మనలను పిలుచుకున్నారు. మనం వివేకులంగా ఉన్నట్టయితే మన హృదయం ఎల్లప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది. నీతిమంతులైనటువంటి వారు ఎలా ఉంటారు? కదులుచున్న సముద్రం లాగా ఉంటారు. అంటే దేర్ ఈస్ నో రెస్ట్ ఫర్ దెమ్. వారి హృదయంలో ఏది దాగదు. చాలామంది బీబీసీలు గాను సిఎన్ఎన్లు గాను పనిచేస్తూ ఉంటారు. అంటే ఒక విషయాన్ని మనం వారికి కనుక మనం చెప్పినా లేదంటే వారు తెలుసుకున్నా కూడా అది వారిలో ఎట్టి పరిస్థితుల్లోనూ దాగదు. వెంటనే వేరే వాళ్ళకి దానిని ఊదితేనే తప్ప ప్రశాంతత ఉండదు. కానీ వివేకవంతుల యొక్క హృదయంలో ప్రశాంతత ఉంటుంది. విద్యను దాచిపెట్టుకుంటారు. అవివేక హృదయులు తమ మూఢత్వమును వెల్లడి చేస్తారు. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఫీల్ ద టగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ యువర్ షర్ట్ అంటారు. ఫీల్ ద టగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ యువర్ షర్ట్ అంటే ఎవరో మనలను వెనుకకు షర్ట్ పట్టుకొని లాగుతున్నట్టుగా ఈ వివేకులైనటువంటి వారు ఉంటారు. ఏంటి అని అంటే దేర్ ఈస్ సంథింగ్ హోల్డింగ్ అస్ బ్యాక్ ఫ్రమ్ రివీలింగ్ సంథింగ్. మనకి తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్పడానికి, అంటే మాట్లాడడానికి వేగిరపడకుండా వినడానికి వేగిరపడేటువంటి వారిగా వివేకులు ఉంటారు. కనుక వి నీడ్ దిస్ కామింగ్ ఎక్స్పీరియన్స్. ఇది ఎలా వస్తుంది అంటే దేవుని ఆత్మ కలిగినటువంటి వారు దేవుని ఆత్మ చెప్పుచున్న మాటలను జాగ్రత్తగా వినగలిగినటువంటి వారు దానిని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. సో మనం అనుకుంటాం చాలాసార్లు ఆత్మ చెప్పుచున్న ప్రకారంగానే చేస్తున్నాం అనుకుంటాం, కానీ దిస్ ఈజ్ అన్ ఇల్యూజన్. భ్రమలలో ఉంటూ ఉంటాం. ఎందుకు భ్రమలలోనికి వెళ్ళిపోతామంటే చాలాసార్లు మనం దేవుని యొక్క మాటను సరి అయిన రీతిలో చేయకపోవడం వలన దేవుని యొక్క మాట మనకు స్పష్టంగా తెలియదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ని మనం సరి అయిన రీతిలో అర్థం చేసుకోకుండా, దానిని మనం యూజ్ చేసుకోకుండా, యూటిలైజ్ చేసుకోకుండా, కాంటెక్స్ట్ని బట్టి దానిని యూటిలైజ్ చేసుకోకపోవడం వలన మన మనస్సాక్షి దేవుని యొక్క విషయాలను గ్రహించే విషయంలో బండబారిపోతుంది. బండబారిపోయిన మనస్సాక్షితో, సియర్డ్ కాన్షియన్స్తో ఉండి మనకు క్లియర్ కాన్షియన్స్ ఉంది అనుకుంటాం. కాబట్టే దేవుని యొక్క మాటలను సరైన రీతిలో సెన్సిబుల్గా అర్థం చేసుకోలేని వారంగా, మూర్ఖులంగా ఉంటూ ఉంటాం. ఈ మూర్ఖత్వం అనేది చాలాసార్లు కాదు, ఎల్లప్పుడూ కూడా బయటపడిపోతుంది. మరి మనం మూర్ఖులంగా జీవిస్తున్నామా? ప్రూడెంట్ పీపుల్గా, వివేకులంగా జీవిస్తున్నామా? మన హృదయం దేవునికి అంగీకారమైనటువంటి హృదయంగా, ద హార్ట్ దట్ ప్లేజెస్ గాడ్, ఆర్ ఆర్ we able to understand what the Lord hates and what he loves? ఆయన దేనిని అసహ్యించుకుంటున్నాడు, అబామినేషన్గా అంటే హేయమైనదిగా పరిగణిస్తున్నాడు, ఆయన దేనిని ప్రేమిస్తున్నాడు అనే దానిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. We will be quiet when the wisdom of God is in our hearts. Kani, we will be fools, and when we are fools, we speak loudly. అనవసరమైనటువంటి మాటలను మనం మాట్లాడతాము, ఇట్టే తెలిసిపోతుంది మనం ఫూల్స్ అని చెప్పి. అందుకే మనం ఈ డిసీట్ఫుల్ వరల్డ్లో ఫెయిత్ఫుల్ క్రిస్టియన్స్గా జీవించాలి అంటే దేవుడు మనకు అనుగ్రహించేటువంటి నీతిని అనుసరించి నడిచేవారంగా ఉండాలి. సో వీ హ్యావ్ టు లివ్ ఇన్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. మే ద లార్డ్ హెల్ప్ us టు లివ్ ఇన్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, ఈ ఉదయకాలమందు వివేకి అయిన వారు, మూఢులైనటువంటి వారు మీరు నాయన వ్యత్యాసాన్ని చూపిస్తూ తెలియజేస్తూ ఉన్నారు. మా మాటలను బట్టియే మేము మూఢులమా వివేకులమా అనేది ఇతరులకు అర్థమైపోతుంది. మా హృదయము నిండి ఉండు దానిని బట్టి మేము సజ్జనులమా దుర్జనులమా అనే విషయం కూడా ఇతరులకు, చుట్టుపక్కల వారికి అర్థమైపోతుంది. ప్రభువా, మేము మీ బిడ్డలంగా
ఎల్లప్పుడూ కూడా నీతిని అనుసరించి నడిచినప్పుడు తండ్రి అందరికీ కూడా వివేకులముగా కనిపిస్తాము. ఈ విధంగా మీ నామం మహిమపరచబడుతుంది అని మేము నమ్ముచున్నాం. అట్టి వివేకమును మీరు మాకు అనుగ్రహించి సమయస్ఫూర్తి కలిగిన వారంగా ప్రవర్తించగలగడానికి మీ మాటలను మేము మా హృదయములలో దాచుకొని వాటి ప్రకారంగా జీవించుటకు మా ఎడల దయ చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మనం మూర్ఖులంగా జీవిస్తున్నామా, వివేకులంగా జీవిస్తున్నామా అనేది మన నోరు, మన యొక్క క్రియలు, మన మాటలు, మన క్రియలు తెలియజేస్తాయి. నిన్నటి దినమందు పవర్ ఆఫ్ ద వర్డ్స్ అనే దానిని ధ్యానం చేశాం. ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్డ్ ఇట్, ప్లీజ్ గో టు ద ప్లేలిస్ట్ అండ్ వాచ్ ఇట్. కనుక దేవుడు మనందరం కూడా మన యొక్క నోటికి చిక్కం పెట్టుకోవడానికి, అనవసరమైన వాటిని మాట్లాడకుండా ఉండటానికి, అవసరమైన వాటికే మాట్లాడడానికి కృప చూపించును గాక. ఆమేన్.